సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి, నా పేరు జల్దీ భాగ్యశ్రీధర్. నేను గత 30-40 సంవత్సరాల కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే శాంతి స్వరూప్ గారు హైదరాబాదులో ఈరోజు మరణించటం అనేది తెలుగు ప్రజల యొక్క చింతించదగినటువంటి పరిణామం. వారు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి యాంకర్గా దూరదర్శన్లో అనేక సంవత్సరాల కాలంగా పనిచేసి రాత్రి హఠాత్తుగా గుండెపోటుతోటి మరణించారు. వారికి, వారి కుటుంబానికి శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఒక గొప్ప యాంకర్ని మనం పోగొట్టుకున్నాం. ఒక మంచి రిపోర్టర్గా కూడా తను పనిచేసినటువంటి రోజులు నాకు కూడా కొంచెం పరిచయం ఉంది. అటువంటి యాంకరు మళ్ళా తిరిగి రావటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. శాంతి స్వరూప్ గారు అభ్యుదయవాదిగా అనేక వార్తలను కూడా సేకరించి ప్రజలకి అటు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించినటువంటి శాంతి స్వరూప్ గారు మన మధ్య లేకపోవటం అనేది దురదృష్టకరంగా భావించి వారి కుటుంబానికి శాంతి కలగాలని ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పి వెంకటేశ్వరరావు అలియాస్ పెద్దబాబు. నేను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈస్ట్ బాపట్ల కోఆపరేటివ్ సొసైటీ చైర్పర్సన్గా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రముఖ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మరణించారనే వార్త తెలిసి నేను దిగ్భ్రాంతికి గురి అయ్యాను. ఆయన మన భారతదేశంలోనే మొట్టమొదటి న్యూస్ ప్రెజెంటర్. ఆయన న్యూస్ చదవటం అనేది చాలా చూసే వాళ్ళకి చాలా ఆసక్తిగాను చాలా ఇంట్రెస్ట్గాను ఉండేది. ఆయన్ని చూసి చాలామంది స్ఫూర్తి పొంది కొత్తగా న్యూస్ రీడర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మరణం అనేది చాలా బాధాకరమైన విషయము. నా పేరు ఎం శేషకృష్ణ. నేను బాపట్ల సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను. 1985 నుంచి 98-99 దశకం వరకు టీవీలు చాలా తక్కువ ఉండేవి. ఆ టైంలో టీవీలు మేము చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే శనివారం తెలుగు సినిమా, ఆదివారం ప్రాంతీయ భాషల సినిమాలో తెలుగు ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేస్తున్న టైంలో శాంతి స్వరూప్ గారి వార్తలు వినడానికి కూడా అంతే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆయన మహానుభావులందరి గురించి చక్కగా చెప్తూ ఒక టెక్నాలజీ అనేది లేని టైంలోనే వార్తల్ని ఎంతో అద్భుతంగా చదివి వినిపించేవారు. ఆయన వార్తలు చదువుతున్నంతసేపు కను తిప్పకుండా చక్కగా ఆయన వాయిస్, ఆయన కంఠం ఎంతో మధురమైన కంఠం, అద్భుతమైన కంఠం. ఆ కంఠం ద్వారా వార్తలని అవి ఈ రోజుకి మాకు గుర్తున్నాయి. పోర్టబుల్ టీవీలు నడిచే కాలం అది. అట్లాంటి వ్యక్తి లేని లోటు చాలా బాధాకరమైన విషయం. ఆయన లేని లోటు పాత్రికేయులకి చాలా పెద్ద ఈ లోటు, తీరని లోటు. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా పేరు ధనరాజ్, బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి శాంతి స్వరూప్ గారు మరి మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన మేము చదువుకునే రోజుల్లో ఆయన టీవీ ఛానల్లో ఆయన న్యూస్ చెబుతాడు చూడాలనే ఆసక్తితో ఆ టయానికి మేము వెళ్ళి టీవీ ఎదురుగా కూర్చొని మరి ఆయన మాట్లాడే మాటలు, ఆయన స్పష్టమైన లాంగ్వేజీ, తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి పట్టు, చక్కగా ఆయన చదివే వార్తలు చూసి మనం కూడా రిపోర్టర్ కావాలి, మనం కూడా న్యూస్ చదవాలి అనే ఆలోచన ఉండేది. కానీ మేము న్యూస్ రీడర్ అయితే కాలేకపోయాం, కానీ మేము రిపోర్టర్గా మేము ఉన్నాము. మరి అలాంటి వ్యక్తి మరి చాలామందికి మరి ఆదర్శంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన మృతికి మా బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. నా పేరు ఉప్పాల శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిని, బాపట్ల బిగ్ టీవీ రిపోర్టర్గా పనిచేస్తూ ఉన్నాను. నిజంగా శాంతి స్వరూప్ గారు మృతి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పూర్వపు రోజుల్లో న్యూస్
వస్తుంది అంటే శాంతి స్వరూప్ గారు వస్తారు. చాలా స్పష్టమైన ఉచ్చారణతో, మంచి మాడ్యులేషన్తో, ఎక్స్ప్రెషన్తో చదివేవాళ్ళు. అందరూ చాలామంది ఆయన్ని విపరీతంగా అభిమానించేవాళ్ళు. డీడీలో న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఆయన వస్తే బాగుండు అని ఆశించిన వాళ్ళు కూడా ఉన్నారు. సరిగా టీవీ లేని రోజుల్లో కూడా న్యూస్ కోసం ఎదురు చూసిన పరిస్థితి శాంతి స్వరూప్ గారు సృష్టించారు. నాకు బాగా గుర్తు, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు శాంతి స్వరూప్ గారు లైవ్లోనే దుఃఖం పట్టలేక ఏడ్చేశారు. అసలు దాంతో శాంతి స్వరూప్ గారి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇంత అద్భుతంగా వార్తలు చదువుతూ ఆ దుఃఖాన్ని కూడా ఆపుకోలేక ఇంత ప్రతి ఒక్కళ్ళు బాధపడిన సందర్భం అది. శాంతి స్వరూప్ గారు మృతి చెందడం నిజంగానే పాత్రికా లోకానికి తీరని లోటనే చెప్పాలి. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం.